తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీ శివధర్ రెడ్డికి కీలక పదవి అప్పగించింది. రాష్ట్ర భద్రతా సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేసింది. పోలీస్ వ్యవస్థ పనితీరు, శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, నార్కోటిక్స్ నియంత్రణ, రోడ్డు భద్రత అంశాలపై శివధర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు అందించనున్నారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఈ రోజు పదవీ విరమణ అయితే పొందారు. అయితే ఈ రోజు ఘనంగా ఏదైతే ఉదయం పోలీస్ అకాడమీలో ఆయన పదవీ విరమణకు సంబంధించి కూడా ఒక ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. అయితే ఇటు ప్రభుత్వం కూడా ప్రస్తుతం అంటే మాజీ డీజీపీ శివధర్ రెడ్డికి ఒక కీలక పదవిని అయితే అప్పగించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఈ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా పదవి విరమణ పొందిన ఐపీఎస్ అధికారి బి శివధర్ రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా అంటే స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్ SSA కింద అయితే నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 3 సంవత్సరాల పాటు ఈ హోదాలు అయితే కొనసాగనున్నారు. అయితే ఇందులో చాలా కీలకమైన బాధ్యతలు అయితే ఉంటాయి. రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డికి కింద అంశాలపై ప్రభుత్వానికి సలహాలు అయితే అందించినారు. అయితే ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ పనితీరు, అలాగే శాంతి భద్రతలు అంటే లా అండ్ ఆర్డర్, అలాగే అంతర్గత భద్రత, ఇంటర్నల్ సెక్యూరిటీ, నేర నియంత్రణ, క్రైమ్ కంట్రోల్, అలాగే నార్కోటిక్స్ నియంత్రణ, రోడ్డు భద్రత, ఈ బాధ్యతలన్నిటిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఆయన మార్గనిర్దేశం అయితే చేస్తారు. ప్రత్యేక హోదా, సౌకర్యాలకు సంబంధించి చీఫ్ సెక్రటరీ CS స్థాయి హోదా, అలాగే ప్రత్యేక కార్యాలయం, మరొక సిబ్బంది కేటాయింపు, ప్రభుత్వ వాహనం, ఇతరకు సంబంధించి రాష్ట్ర భద్రత మరియు శాంతి భద్రతల విషయంలో ఆయన అనుభవం ఏదైతే ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని అధికారులు అయితే భావిస్తున్నారు. మొత్తానికి రిటైర్మెంట్ తర్వాత శివధర్ రెడ్డికి కీలక భూమికలో కూడా కొనసాగుతూ తెలంగాణ భద్రతా వ్యవస్థను పటిష్టం చేసే బాధ్యతలు అయితే చేపట్టనున్నారు. సింధు. రైట్, థాంక్యూ కుమార్.